ఇంగ్లీష్, దీని కోడ్ 302 ఇంగ్లీష్ పేపర్ కోడ్. ఓకేనా? సో ఇంకోటి నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే మీరు కొంచెం దయచేసి మీరు రాసే ఎగ్జామ్లో కోడ్స్ తెలుసుకోండి. ఇంగ్లీష్ వచ్చేసి 302 అంటాము. అదే మనకి ఎందులో మన ఇంగ్లీష్ 10th క్లాస్ ఇంగ్లీష్ 205. ఓకేనా? సో ఇంటర్మీడియట్ వెళ్ళేసరికి మీకు ఎస్ఎస్సి కానీ దీని కానీ ఎన్ని మార్క్స్ ఉంటాయమ్మా? 100 మార్క్స్ పేపర్. ఓకేనా? ఇన్ దిస్ 100 మార్క్స్ వెన్ యూ అబ్జర్వ్, మీకు చూడండి ఇక్కడ సెక్షన్ 1 ఈ 100 మార్క్స్లలో మీకు ఇంటర్మీడియట్ ఏ పేపర్ అయినా సరే ద డ్యూరేషన్ టైమ్ ఈస్ 3 hours. నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ 3 hours పేపర్ ఉంటే 1 hour రాసి వెళ్ళిపోవచ్చా అని చెప్పి. అట్లా ఉండదు. 2 hours మినిమం కూర్చోవాల్సింది ఎగ్జామ్ వల్ల. 2.5 hours కూర్చోవాల్సింది, 3 hours పేపర్. సో సెక్షన్ 1కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వెరీ సింపుల్. అసలు ఇంగ్లీష్ మీరు చదువుకున్నా పాస్ అయిపోతారు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ముట్టకుండా మీరు పాస్ అయిపోతారు. ఎట్లా చెప్పండి? సెక్షన్ 1లో వీళ్ళు గివ్ ఏ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ మొత్తం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఫ్రమ్ దట్ పారాగ్రాఫ్ ఓన్లీ ఈ విల్ గివ్ క్వశ్చన్స్. ఎన్ని ఇస్తాడు క్వశ్చన్స్? 4 1s 4, 4 1s 4. అవి కూడా ఈ 4 క్వశ్చన్స్ ఏమి ఇస్తాడు? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వేర్ ఇయర్? ఫ్రమ్ ది పారాగ్రాఫ్ ఓన్లీ. ఆ తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ ఇందులోనే మీకు 2 2s 4 మార్క్స్. మళ్ళీ ఈ పారాగ్రాఫ్ నుంచే విల్ గివ్ 2 క్వశ్చన్ ఆన్సర్స్. మీకు ఆ ఆన్సర్లు ఎక్కడ ఉంటాయి? ఇన్ ద పారాగ్రాఫ్ ఓన్లీ. దట్ ఆన్సర్స్ ఆల్సో విల్ బీ ఇన్ ద పారాగ్రాఫ్ ఓన్లీ. సో ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఇంగ్లీష్ ఆర్ నాట్ రీడింగ్ ఇంగ్లీష్, హౌ మెనీ మార్క్స్ ఆర్ స్కోరింగ్ హియర్? 8 మార్క్స్. అంటే వితౌట్ లెర్నింగ్ యు ఆర్ గెటింగ్ 8 మార్క్స్ వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. అంతేనా? తర్వాత ఏం చేస్తాడు? సేమ్ మళ్ళీ ఇంకా పార్ట్ ఇంకోటి బి ఇస్తాడు. ఇది ఏ, ఇది బి. ఈ బిలో ఏం చేస్తాడు? పోయం ఇస్తాడు. ఈ పోయం కూడా యూ కెన్ రీడ్. పోయం కూడా సేమ్ మీకు మొత్తం పోయం, ఇక్కడ పోయం ఉంటుంది. ఈ పోయం సంబంధించి మళ్ళీ సేమ్ 4 1s 4, 4 చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ద ఆన్సర్స్ విల్ బి ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఓన్లీ. ఓకేనా? అగైన్ వాట్ ఈస్ డూయింగ్? బి పార్ట్ 2 2s 4 మార్క్స్ మళ్ళీ క్వశ్చన్స్. సో ఇది మళ్ళీ ఎన్ని మార్క్స్? 8 మార్క్స్. 8 + 8 హౌ మెనీ మార్క్స్ హియర్? 16 మార్క్ పేపర్ మీకు వితౌట్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్ యూ గెటింగ్. అంటే ఇక్కడ ఎందుకు? రీడింగ్ స్కిల్స్ ఉండాలి అంతే. మీకు ఆ పేపర్ చదువుకోవాలి, అందులో టిక్స్ పెట్టుకోవాలి, ఆన్సర్స్ రాయాలి. సో హౌ మెనీ మార్క్స్ యు ఆర్ స్కోరింగ్ ఇన్ ఇంగ్లీష్ హియర్? 16 మార్క్స్ వితౌట్ రీడింగ్, వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. ఈ పారాగ్రాఫ్ నుంచి వస్తాయి. తర్వాత చూడండి ఏం చేస్తాడు? సెక్షన్ 2 అని ఇస్తాడు. తర్వాత ఏంటమ్మా? సెక్షన్ 2. సెక్షన్ 2లో అననేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ గివెన్ బిలో 2 3s 6 మార్క్స్. ఇది కూడా సేమ్ ఒక 2 3s 6 మార్క్స్ ఇస్తాడు. ఇవి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయండి చూడండి. ఐ మస్ట్ సే ఇట్ వాజ్ అన్ ఆపర్ దట్ ట్రాన్స్ఫర్డ్ మై లైఫ్ బట్ ద బిగ్ వన్స్ కమ్ వన్స్ ఇన్ 15 years. వీటి గురించి రాయాలి మీరు. ద బిగ్ వన్స్ కమ్స్ వన్స్ ఇన్ 15 years. ఏమొస్తుంది 15 ఒకసారి మీ లైఫ్లో, దాని గురించి మీరు రాయాలి. 2 3s 6 మార్క్స్. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది మాత్రం విల్ గివ్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. ఇది మీరు మాత్రం చదువుకోవాలి. సెక్షన్ 3లో 2 క్వశ్చన్స్ ఇస్తాడమ్మా, క్వశ్చన్ ఆన్సర్స్. 2 4s 8 మార్క్స్. దీస్ ఆర్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్. ఇది టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇది కూడా నేను ఏమంటున్నా, డోంట్ రీడ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్, మోడల్ పేపర్ పట్టుకోండి. ఓకేనా? హౌ మెనీ మోడల్ పేపర్స్ ఆర్ హ్యాంగింగ్? 6 మోడల్ పేపర్స్. ఇన్ ఎవ్రీ మోడల్ పేపర్ 4 క్వశ్చన్స్ ఆర్ హ్యాంగింగ్. అవుట్ ఆఫ్ 4 యూ హ్యావ్ టు ఎనీ 2. 4 6 24 క్వశ్చన్స్. 24లో మీరు 12 నేర్చుకున్నా 2 వచ్చేస్తాయి. సింపుల్. దాని తర్వాత అగైన్ హీ ఈస్ గివింగ్ ద ప్యాసేజ్. మళ్ళీ పారాగ్రాఫ్ ఇస్తుండు. ఇదేనో సెక్షన్? 4th సెక్షన్. వాట్ ఈస్ గివింగ్? రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. అగైన్ యు ఆర్ గెటింగ్ పారాగ్రాఫ్. హియర్ 1 5s 5 మార్క్స్. అంటే 16 + 5 హౌ మెనీ మార్క్స్ ఆర్ గెటింగ్ ఫర్ పారాగ్రాఫ్? 21 మార్క్స్ ఆర్ గెటింగ్ ఫర్ ది పారాగ్రాఫ్స్. Where the question and answers are in the paragraph itself. No need of going and reading anything. Now the creative writing. Entama? Creative writing. ఇదిగోండి ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్. డిస్కోజ్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్లెట్ 2 6 12. ఇది కూడా ఇందులోనే. ఇది పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు మీకు. ఈ ప్యాసేజ్ ఇచ్చేసి ఈ ప్యాసేజ్ ప్రకారంగా ఈ గివ్ క్వశ్చన్స్. ఏమి ఇస్తాడు? రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ సమ్మరైజ్ ఇట్ briefly. Imagine you are planning to travel to Delhi and Agra on a week tour. You need to book a train and tourism package. Briefly describe the process of booking tickets. You join task intermediate. How you are reading?
Your friend Aditi has written to join the junior college in Delhi as her father got transferred. You have received a letter from her telling about a new college where she was not able to adjust herself. అంటే లెటర్ రైటింగ్. ఇందులో ఏం చేస్తాం అంటే ఐదర్ లెటర్ ఆర్ ఇమాజిన్ చేసుకొని ఒక స్టోరీ రాయడం లేదా ప్యాసేజ్ చదవడం. ఇది కూడా వితౌట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఓన్లీ గెటింగ్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి సెక్షన్ 3 ఇక్కడ నుంచి గ్రామర్ పార్ట్ స్టార్ట్ అయ్యాలి. ఇక్కడ దాకా మీకు అందరూ థియరీ పార్ట్. ఇంకా వీటికెళ్ళి గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లో ఏమి ఇచ్చిండు, కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ బై ఫిల్లింగ్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఫర్ 4 marks. Complete the passage by choosing the right words from those given below. ABC 4 marks. Then he is giving combine the following pair of sentences. 2 sentences ఇస్తాడు. The weather is good. It is good for picnics. ఈ రెండింటిని కలిపి రాయాలి. The weather is good for picnics. Money is intelligent. He is lazy. అంటే అప్పుడు రెండు రాయాలి. Money is intelligent but he is lazy. అది కూడా ఇస్తాడు ఇక్కడ వాడేస్తాడు బట్. ఆ బట్ని యాడ్ చేయాలి. ఇది ఎన్ని మార్క్స్ మళ్ళీ మీకు 4 marks. రీరైట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒక సెంటెన్స్ ఇస్తాడు దాన్ని రీరైట్ చేయాలి. 4 marks. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్స్ 5 marks. తర్వాత కొన్ని మీకు ఒకటి లాస్ట్కి పోస్టర్ మేకింగ్ ఇస్తాడమ్మా, వెరీ ఇంపార్టెంట్. పోస్టర్ మేకింగ్, ఒక పోస్టర్ తయారు చేయమంటాడు. ఇమాజిన్ దట్ యు ఆర్ గివింగ్ జాబ్ అట్ యువర్ రెస్టారెంట్, మేక్ ఏ పోస్టర్. సో చాలా మందికి ఏంటంటే నన్ను అడుగుతారు, సార్ ఐ వాంట్ గుడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, I want good percentage of marks. Then where the percentage of marks will be increased on the whole in this English. For intermediate or SSC, you can score 80 marks to 90 marks in English easily. So this is all about English, and if you want to become more perfect English, by TOS, RK Studies or VGS series model paper, you are having 6 type of model papers. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఒకసారి మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ పేపర్ విల్ బి కరెక్టెడ్ బై ది ఎగ్జామినర్. యువర్ పేపర్ ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ ఐ విల్ స్ట్రైవ్ ఆర్ హౌ మచ్ యూ విల్ డూ, హూ విల్ గివ్ ద రిజల్ట్? ద ఎగ్జామినర్ విల్ గివ్ ద రిజల్ట్. సో అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ సీయింగ్ యువర్ పేపర్. దట్ ఈస్ వై వాట్ ఐ సే టు ఆల్ ద ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ that you are not reading or writing from many days, so take some time, weekly once or daily once. If you are having time, read Deccan Chronicle paper. If you are having time, daily write one paper with your hand, something writing practice. Then you will cope up for your exam. Endukante you don't have daily classes, you don't go to college or you don't go to school, మీకు ప్రాక్టీస్ ఉండదు కాబట్టి యూ యువర్ సెల్ఫ్ యూ షుడ్ ప్రాక్టీస్. సో మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏంటంటే చదివిన దానికంటే కూడా రాసింది ఎక్కువ గుర్తుంటుంది. అందుకోసమే పూర్వీకులు అందరూ కూడా చదువు అనేది 2 రకాలు చేసిర్రు, ఒకటి చెప్పడం, ఇంకోటి రాయడం. ఎందుకు రాయడం పెట్టిర్రు? రాస్తే మీకు ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పేసి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. వెరీ సూన్ విల్ గెట్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద టెక్స్ట్ బుక్స్ టు యూ. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్.